మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డాక్టర్ చిన్నబాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నేను ఎక్కడో చదివాను ఇప్పుడే, ఊరికే క్యాన్సర్ స్టాటిస్టిక్స్ ఏంటని చదివితే సర్వైకల్ క్యాన్సర్ తో మరణిస్తున్న ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ మరణిస్తోంది భారతదేశంలో అని అంటున్నారు. అంత చేటుందా సార్? ఎస్ అండి. అంటే ఒకటి, ఇప్పుడు ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ మనం చూస్తే రొమ్ము క్యాన్సర్ నంబర్ 1, నంబర్ 2 సర్వైకల్ క్యాన్సర్. అంటే ఈ విషయంకి వచ్చేటప్పటికి కొంచెం బాధ ఎందుకు అంటే ఇది నివారించదగ జబ్బే. కరెక్ట్, అవును. అంటే ఇన్ దాట్ సెన్స్ మరి ప్రతి 8 నిమిషాలకి ఒక లైఫ్ ని మనం పోగొట్టుకోవడం అనేది ఇట్స్ వెరీ సాడ్ అండి, చాలా దుఃఖకరమైన విషయము. ఈ సంఖ్య తగ్గించడానికి వీలుంది. మన లైఫ్ టైంలో ఈ క్యాన్సర్ లేకుండా చేసే ఆస్కారం అయితే ఉంది. 99%, 100% దేనికి ఉండదు. టు లివ్ ఇస్ విత్ రిస్క్ కదండి. సో బట్ ఖచ్చితంగా అంటే ఒక వ్యాక్సిన్ ద్వారా జబ్బు లేకుండా చూసే ఆస్కారం ఉంది. ఒక క్యాన్సర్ నివారించవచ్చు. అది హెచ్పివి వ్యాక్సిన్. అంటే ఇది ప్రజలకు తెలుసు, కానీ ద సాడ్ పార్ట్ ఏంటంటే ఓవరాల్ లో ఈ యొక్క వ్యాక్సిన్ టేకప్ 5% కూడా లేదు. అది ఎందుకంటే మన దాకా రాదని ఇప్పటికే అనుకుంటారు, కానీ మన దాకా మన చుట్టూ వచ్చేసింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అనుకుంటాం, కానీ అర్బన్ వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ పెద్దగా తీసుకోరు. అండ్ ఈ క్యాన్సర్ కొంచెం ఇటీవల సంఖ్య తగ్గింది కంపేర్ టు నేను ఇనిషియల్ ఫేసెస్ నిజామాబాద్ ఎవ్రీ వీక్ వెళ్ళేటప్పుడు నెలకు అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 సర్జరీస్ చేసేవాడిని. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. సో ఓవరాల్ హైజీన్ పెరగటము, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవటము, ఓవరాల్ లివింగ్ కండిషన్ పెరగటం వల్ల ఈ యొక్క సంఖ్య అనేది తగ్గుతూ వచ్చింది. బట్ స్టిల్ గ్లోబల్ గా మనం చూస్తుంటే ఒక 35 to 40% సర్వైకల్ క్యాన్సర్స్ ఏషియా నుంచి, ప్రత్యేకంగా ఇండియా నుంచి వస్తుంది. సో కనుక దీన్ని నివారించవలసిందే, దాని గురించి మనం యాక్షన్ తీసుకోవాలని నేను చెప్తా ఉంటాను. సార్ ఇప్పుడే సర్జరీ చేసి బయటకు వచ్చారు సార్. ఏంటి సార్ కేసు? మీకు ఎలాంటి కేసెస్? మీరు అంటే అంత రోజు ఏదో ఒకటి ఇలాంటి రాచపుండు గురించి మాట్లాడడం తప్ప వేరే ఉండదు మీకు ప్రపంచంలో. అంటే రోజు 4-5 సర్జరీస్ కంపల్సరీ చేస్తుంటాను. ఇప్పుడే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ 40 years old ఫీమేల్ అనమాట. సో అర్లీ బ్రెస్ట్ క్యాన్సరే. సో బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అని చెప్పి ఒక లంప్ వరకు తీసి ఆర్మ్ పిట్ లో లింఫ్ నోడ్స్ క్లియరెన్స్ పూర్తిగా చేయకుండా ఒక సెంటినల్ నోడ్ బయాప్సీ అని చేస్తాం కొత్త టెక్నాలజీ ద్వారా. అంటే లింఫ్ నోడ్స్ లో జబ్బు ఉందా లేదా అని ఒక డై ఇచ్చి చూస్తాం అనమాట. సో అది చేసి అది ఫ్రోజన్ సెక్షన్ పంపిస్తాం. అంటే డ్యూరింగ్ ద సర్జరీ ఆ యొక్క లింఫ్ నోడ్ టెస్టింగ్ పంపిస్తాం పెథాలజీకి. సో ఆ టెస్ట్ లో నెగిటివ్ వస్తే లింఫ్ నోడ్ క్లియరెన్స్ అవసరం లేదు. ఇప్పుడు ఈ మహిళ 40 years అని చెప్పారు కదా, ఎందుకు వచ్చింది ఆవిడ క్యాన్సర్ అని ఎలా చెప్తారు సార్? అంటే చెప్పగలుగుతాం? ఆవిడ సడన్ గా వచ్చి ఉంటుంది మీ దగ్గరికి, సింప్టమ్స్ తో వచ్చారా? తను బ్రెస్ట్ లంప్ తోనే వచ్చింది. అంటే ఇప్పుడు లంప్ లేకుండా రావాలంటే స్క్రీనింగ్ తప్ప వేరే మార్గం లేదు. మనకు లంప్ ఉన్నా కూడా నిర్లక్ష్యం చేసి ఇంకా చాలా పెద్దగా అయ్యాక లేట్ స్టేజ్ లో మన దగ్గరికి వస్తా ఉన్నారు. సో అన్ఫార్చునేట్ గా అంటే ఎందుకు క్యాన్సర్ లో మీరు ఇందాక ఒక మాట చక్కగా చెప్పారంటే అంతా బాగుంది అనుకుంటున్నారు, సడన్ గా జబ్బు వచ్చింది అన్నట్టుగా వచ్చి చూపించుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే చాలా వరకు క్యాన్సర్ లో ముందుగా ఎర్లీగా సిమ్టమ్స్ ఉండవు, ఎర్లీ ఫేజ్ లో సిమ్టమ్స్ ఉండవు. సో సిమ్టమ్స్ వచ్చేటప్పుడు చాలా సార్లు అడ్వాన్స్ స్టేజ్ లో అయి ఉండొచ్చు. సో అలా చూస్తే ఇప్పుడు మరి మనకి స్క్రీనింగ్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. స్క్రీనింగ్ ఎవరికి చేస్తాము? సిమ్టమ్స్ లేని వాళ్ళకి. నార్మల్ గా ఉన్నాను, నాకు ఏమి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళకి చేసే పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. సో దాంట్లో మరి 40 years అంటే రేర్ కాదండి. 18 years అమ్మాయి కూడా నేను బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేశాను. సో ఎనీ ఏజ్ గ్రూప్ ఇట్ కెన్ అఫెక్ట్, బట్ ఏజ్ పెరిగే కొద్ది రిస్క్ పెరుగుతుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్వప్న గారు, ఇక్కడ మనకి కంపేర్ టు వెస్టర్న్ వరల్డ్, ఇండియాలో ఒక డెకేడ్ అర్లీగా వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్. అక్కడ 50s to 60s లో వస్తుంటే మన దగ్గర 40s to 50s లో వస్తా ఉంది. సో అంటే జియోగ్రఫీ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, ఓవరాల్ గా హెరిడిటరీ ఫ్యాక్టర్ కానీ మల్టీ ఫ్యాక్టోరియల్ అని బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మనం ఒకే ఒక రీజన్ వల్ల వస్తుందని చెప్పడానికి లేదు. అంటే ఎందుకంటే సార్ డాక్టర్లు అందరూ ప్రాసెస్డ్ మీట్స్ తినద్దు, బర్గర్లు తినద్దు, పిజ్జాలు తినద్దు అంటారు. అవన్నీ ఎక్కువ తినే దేశం అమెరికా అని అనుకోవచ్చా? వెస్ట్ లో అమెరికా అయ్యుండొచ్చు, కరెక్టే. కానీ మనం కూడా ఫాస్ట్ క్యాచింగ్ అప్ కదా వెస్టర్న్ లైఫ్ స్టైల్ లో. ఖచ్చితంగా మనం కూడా ఫాస్ట్ క్యాచింగ్. అంటే మనకి అంత తొందరగా రావడానికి డిఎన్ఏ మార్పులు ఏమైనా జరుగుతున్నాయా? డెఫినెట్లీ. అంటే మనకి అగైన్ జియోగ్రఫీ వైజ్ కానీ లేకుంటే జన్యుపరంగా కూడా కొన్ని మార్పులు ఉంటాయి. సో ఎగ్జాక్ట్ రీజన్ మనకు తెలియదు వై 1 decade early అని చెప్పి. బట్ స్టాటిస్టిక్స్ మనం చూస్తుంటే ఖచ్చితంగా మన దగ్గర అర్లీగానే కనబడతా ఉంది. సో మీరు యాజ్ అ ఫిజిషియన్ అండ్ సర్జన్ సార్, మీరు చాలా చూసుంటారు. ఎన్ని కేసెస్ చూసినా ఒక మూల కారణం పట్టుకుంటాం కదా, వాళ్ళు ఏం తప్పు చేశారని. ఆ మూల కారణం ఏంటి సార్? అంటే మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పాలంటే ఒకే ఒక మాటలో జీవన శైలి, లైఫ్ స్టైల్. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే ఇప్పుడు మద్యపానం వల్ల కానీ లేకుంటే పొగాకు సేవించిన వరకు క్యాన్సర్ అందరికీ తెలుసు. అది డైరెక్ట్ మనం సినిమా థియేటర్కి వెళ్తే మనం యాడ్స్ చూస్తుంటాము 10 చోట. ఇవన్నీ అంటే అండర్స్టూడ్. తెలియకుండానే మనం బాగుంది అనుకున్న వాళ్ళకి ఎందుకు వస్తుంది ఇటీవల? దీనికి రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ చెప్పచ్చు. ఆ లైఫ్ స్టైల్ ఏం తప్పులు చేస్తారు సార్? బికాస్ చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నాం, ఏదో సరదాగా వారానికి 2 సార్లు బయట అందరూ తింటారు.
పోనీ మద్యపానం అండ్ స్మోకింగ్ పక్కన పెట్టేస్తే కరెక్ట్. అందరూ అప్పుడప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటారు. మీరు చూడండి ఇప్పుడు ఇటీవల నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ హైదరాబాద్ లో ఎన్ని వచ్చినాయి అనేది. ఇంకా ఎన్ని వచ్చినా రష్ సార్ ఎప్పుడు చూసినా. అదే కదా, అంటే ఎంత అన్లిమిటెడ్ ఫుడ్ అని పెట్టడం వల్ల ఈ బఫే వాటిలో అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, లేకుంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, లేకుంటే రెడ్ మీట్, అది కాకుండా మరి బేకరీ ఐటమ్స్, కేక్స్, ఇవన్నీ కూడా కన్సంప్షన్ పెరిగిపోయింది. దీనివల్ల ఏంటంటే మన యొక్క ఓవరాల్ సమతుల్యత బాడీలో దెబ్బతింటా ఉంది. సో ఫుడ్ అనేది ఫండమెంటల్ ఫర్ అవర్ హెల్త్ అండి. అంటే యు ఆర్ వాట్ యు ఈట్. మనం ఏం తింటాం అది అవుతాం మనం, అంతే కదా. సో కనుక ఫుడ్ మీద నిజంగా మనం కాన్సన్ట్రేట్ చేస్తే దీర్ఘకాల వ్యాధులు చాలా వరకు రాకుండా చూసుకోవచ్చు అని అనుకుంటాను. సో మీరు అన్నారు కదా ఇందాక ప్రాసెస్డ్ ఫుడ్ కావనివ్వండి, లేకుంటే మరి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్కువగాని బాగా నూనెలో వేయించిన ఫుడ్. సో అంటే మనం ఏంటంటే ప్రకృతికి దగ్గరగా ఉండే ఫుడ్స్ ని దూరంగా వెళ్తున్నాం. లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, లేకుంటే ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఎక్కువగా మనం ఏమంటారు ఇప్పుడు వెజిటబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రోకలీ కానీ, క్యారెట్స్ కానీ, లేకుంటే అలాగే మరి మనం చూస్తే టొమాటోస్, అంటే రెగ్యులర్ మనకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఉన్న ఫుడ్స్ కన్సంప్షన్ అనేది తగ్గుతా ఉంది, ఫాస్ట్ ఫుడ్స్ పెరుగుతా ఉంది. అసలు దానివల్ల బాగా అసలు అంటే ఎక్కడో అది బ్రేక్ డౌన్ అవుతుంది బాడీ లోపల. బాడీలో ఏంటంటే క్యాన్సర్ ఒకేసారి రాదండి, కొంత టైం పడుతుంది. వేర్ అండ్ టేర్ బాడీలో జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ అప్పుడు ఆ టైంలో ఇప్పుడు కొన్ని పదార్థాలు ఏం చేస్తాయి, స్టిమ్యులస్ గా పనిచేస్తాయి. ఇప్పుడు మీకు ప్రాసెస్డ్ మీట్ కానివ్వండి, లేకుంటే కన్సంప్షన్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి కార్సినోజన్స్, రైట్, అవి ఏం చేస్తాయి, స్టిమ్యులేట్ చేస్తాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకలీలో మీరు బ్రోకలీ లేకుంటే టొమాటో లేకుంటే క్యారెట్స్, వీటిలో లేక లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటే క్యాన్సర్ ని డీటాక్స్ చేసే కెపాసిటీ ఉంది. బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, క్యాన్సర్ కణాలని చంపేస్తాయి. సో డీటాక్స్ ఎంజైమ్స్ ని ఇది యాక్టివేట్ చేస్తాయి. సో చెడుకి మంచికి జరిగే యుద్ధం అది. సో ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఇది క్యాన్సర్ బయటపడుతుంటుంది. సో చెడు ఒకవేళ అంటే నేను జస్టిఫై చేయట్లేదు, కానీ ఒకవేళ చెడు బారిన పడినా కూడా బయట కొంచెం తినాల్సిన పరిస్థితులు వచ్చినా మంచిని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల కొంతవరకు నివారించవచ్చు. కరెక్ట్. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ పాయిజన్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డోస్. నా స్టాండర్డ్ గా ఎప్పుడు చెప్తా ఉంటే మాట అదే. ఓకే. సో అంటే ఏది కూడా అతిగా తీసుకుని ఉంటే దానివల్ల అది బికమ్స్ పాయిజన్ ఫర్ us. సార్ మీ హోల్ ఎక్స్పీరియన్స్ లో వాట్ హాస్ బీన్ ద వర్స్ట్ ఫుడ్ దట్ యు హావ్ సీన్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద బాడీ, అయినా కూడా పడి తింటారు? అంటే ఉదాహరణకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు అనేవి ఇప్పుడు నాట్ గుడ్ అని అందరికీ తెలుసు ఇప్పుడు థియరిటికల్. అలా బిర్యానీ ఒకటి ఉంది, అలాగా మనకి బార్బెక్యూలు ఉన్నాయి. అంటే మీ దృష్టిలో అసలు బాడీకి చాలా చేడు చేస్తుంది బాబు, ఎందుకు తింటారు మీరు అనే ఫుడ్స్ ఏంటి? బార్బెక్యూ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ చేస్తుంటారు, బ్లాక్ నల్లగా అయిపోయి క్యారీడ్ ఎగ్దమ్. వీటిల్లో క్యాన్సర్ యొక్క లక్షణాలు వచ్చేటువంటి ఉంటాయి. అయితే సార్ ఇప్పుడు అఫ్ కోర్స్ మీరు వాళ్ళ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ వల్ల మేము ఎక్కువ డీటెయిల్స్ వాళ్ళ గురించి అడగం. ఇప్పుడు వచ్చిన పేషెంట్ మీరు ఎవరైతే ఆపరేట్ చేశారో నయం అయిపోతుందా సార్ పూర్తిగా? అంటే అర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి యూజువల్ గా సర్జరీ ఎప్పుడు చేస్తాం, బ్రెస్ట్ క్యాన్సర్ లో అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడే చేస్తాం. స్టేజ్ 1 ఆర్ అట్ ద మోస్ట్ స్టేజ్ 2 లో ఉన్నప్పుడు. సో కనుక అర్లీ స్టేజ్ లో ఉంటే క్యాన్సర్ పూర్తిగా నయం చేయవచ్చు. మోర్ దాన్ 90% ఆఫ్ క్యాన్సర్స్ కెన్ బి క్యూర్డ్ ఇఫ్ ఇన్ అర్లీ స్టేజ్. 100% దేనికి మనం మాట్లాడడం, లెట్స్ బి ప్రాక్టికల్. అంతే కదా సార్. సో అలాగని చెప్పి ఇప్పుడు మరి అర్లీ స్టేజ్ లో కూడా అందరికి ఒకేలాగా జవాబు బిహేవ్ చేయదు. కొంతమంది అర్లీ స్టేజ్ లో ఉన్నాము మాకేదో రిజల్ట్ బాగా రోజు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు యంగ్ పేషెంట్ లో కొంతమందిలో హార్మోన్ రిసెప్టార్స్ అని ఉంటుంది, ఈస్ట్రోజన్ రిసెప్టార్స్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్, తర్వాత HER2/neu, ఇంకొకటి 4th ఫ్యాక్టర్ Ka61 అని ఉంటుంది, అంటే ఈ Ka67. సో ఈ 4 ఫ్యాక్టర్స్ నెగిటివ్ ఉన్న వాళ్ళు, లేకపోతే Ka60 హై ఇండెక్స్ ఉన్న వాళ్ళలో డిసీజ్ చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాం. సో వాళ్ళకి మన ట్రీట్మెంట్ కూడా కీమో గానీ ఇమ్యూనోథెరపీ కానీ కూడా అగ్రెసివ్ ఇవ్వాల్సి వస్తుంది. సో అంటే అవుట్కమ్స్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఇది వరకు ఒకటి స్టేజ్ మీద చెప్పేవాళ్ళం, ఇప్పుడు స్టేజ్ కాకుండా ఇక జబ్బు యొక్క పొగురు ఎట్లా ఉంది. ఇప్పుడు కోవిడ్ లో మనం చూస్తాం కదండి, ఇప్పుడు వేవ్ 1 ఒక టైప్ ఉంది, వేవ్ 2 ఒక టైప్ ఉంది, తర్వాత వచ్చే వేవ్స్ అంతా కూడా దానికి పొగరు తక్కువగా ఉంది ఆ వైరస్. అవునవును. సో అట్లానే ఇప్పుడు ఈచ్ టైప్ ఒకే బ్రెస్ట్ క్యాన్సర్ అందరిలో ఒకేలాగా బిహేవ్ చేయదు, పొగరు వచ్చే ఎక్కువ అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏ జీన్స్ వాళ్ళ మార్పు వచ్చినాయి అనే దాన్ని బట్టి అగ్రెసివ్నెస్ అనేది ఉంటుంది. సో ఇంత మెడికల్ టెక్నాలజీ మధ్య వన్ గుడ్ థింగ్ ఇస్ క్యాన్సర్ నయం అవుతోంది చాలా మందికి, కానీ ఇంకోవైపు సవాళ్ళు అయితే విసురుతోంది. అది మ్యూటేట్ అవుతున్న డిసీజ్ అంటే రాపిడ్ గా ఇవాల్వ్ అవుతుంది. యంగ్ పేషెంట్స్ లో ఎప్పుడు కూడా అగ్రెసివ్ డిసీజ్ అని గుర్తుపెట్టుకోవాలి. యూజువల్ గా యంగ్ పేషెంట్స్ వస్తే అగ్రెసివ్, ఏ క్యాన్సర్ అయినా ఫర్ దట్ మ్యాటర్, ఇప్పుడు 20s, 30s లేక 40s లో ఉంది అంటే అది జన్యుపరంగా ఎక్కువ మార్పు జరిగినట్టు అర్థం. సార్ క్యాన్సర్ అంటే చాలా డెవస్టేట్ అయిపోతారు కదా ఫ్యామిలీస్. సో ఎలా, హౌ డు దే
అంటే కమ్ టు యూ అండ్ మీరు ఎలా కోప్ చేస్తారు, ఎలా డీల్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది వచ్చినాక ఏం చెప్తారంటే డయాగ్నోసిస్ చెప్పొద్దు, ఆ వర్డ్ చెప్పొద్దు, చెప్తే కృంగిపోతారు, కూలిపోతారు, చెప్పొద్దు. ఎవరు చెప్తారు? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తారు. సో అంటే వాళ్ళు నన్ను ఎలా చూస్తారంటే నేను ఏదో డెత్ సెంటెన్స్ ఇస్తున్నాను వాళ్ళకి, ఇంతకాలం ఉంటారు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ తో వాళ్ళు నా ముఖం చూస్తూ ఉంటారు. సో అంటే ఇది రియలీ పెయిన్ఫుల్. ప్రతిరోజు కూడా వాళ్ళు ఇంకెంతకాలం ఉంటుంది, లైఫ్ ఎంత అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా? ఎగ్జాక్ట్ గా మనం చెప్పగలమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని జబ్బులు ఒకేలాగా బిహేవ్ చేయవు. ఒక ఓవరాల్ ట్రెండ్ బట్టి మనం ఒక గెస్ చెప్తాం తప్ప ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ క్వాంటిఫై సంబడీస్ లైఫ్ కదండి. సో అంటే ఇట్ ఈస్ రియలీ ఇన్ ఏ వే పెయిన్ఫుల్. ఎందుకంటే 80% ఇప్పుడు కూడా లేట్ స్టేజ్ లో మన దగ్గరకు వస్తున్నారు కదా. అంటే మెజారిటీ వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. అవునవును, బ్యాడ్ న్యూస్. అంటే మీరు స్టేజ్ 3-4 లో ఉన్నారు. సో మీ సర్వైవల్ రేట్స్ 5 years సర్వైవల్ రేట్స్ లెస్ దాన్ 60%, 50%. స్టేజ్ 4 ఉంటే 5 years క్యూర్ అవ్వదు, లైఫ్ స్పాన్ పొడిగిస్తున్నామని చెప్తాం. 1 year 2 years లేదా కొంతమంది 6 months. ఆ టైంలో ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి సార్? అసలు చాలా ఎమోషనల్ అండి. డెఫినెట్ గా ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అంటే క్యాన్సర్ లో ఒకటి ఏంటంటే పేషెంట్ తో పాటు ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అవుతుంది. బోత్ ఎమోషనల్లీ, ఫైనాన్షియల్ గా కానీ, సోషల్ గా కానీ మొత్తం ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అసలు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా నేను విన్నది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అంటే సర్జరీ అంటే దెబ్బతో అయిపోతుంది, బట్ ఆ తర్వాత కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా డ్రైన్ అవుట్ అయిపోతారు కదా సార్. డెఫినెట్ గా అంటే ఐ వోంట్ సే క్యాన్సర్ ట్రీట్మెంట్ జర్నీ సింపుల్ నేను చెప్పను కానీ, బట్ గత 10 ఏళ్లలో క్రితానికి ఇప్పటికి చూస్తే మార్పులు బాగా వచ్చాయి. బట్ ఈవెన్ దెన్ ఇది రాకుండా చూసుకుంటాం అంత ఉత్తమమైనది ఏది లేదు అని మనం గ్రహించుకోవాలని. ఇప్పుడు ఫుడ్, మీరు ఇందాక ఫుడ్ గురించి మాట్లాడుతుంటే అదే అంటున్నాను. ఇప్పుడు ఫుడ్ జాగ్రత్తలు ఒక 2-3 decades తర్వాత కూడా ఎఫెక్ట్స్ చూపిస్తుంటుంది. ఏదో ఇప్పుడు ఈ సంవత్సరం బాగా ఎక్కువ నాన్ వెజ్ తిన్నాను, రకరకాల డిఫరెంట్ ప్రాసెస్ ఫుడ్ తిన్నాను, వెంటనే వచ్చేది అది. సో ద ఎఫెక్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఉంటుంది కనుక మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మన హెల్త్ మీద చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ ఒకటే కాదు, మరి ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి. అంటే అఫ్ కోర్స్ హ్యాబిట్స్ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు, ఇది స్మోకింగ్ గురించి కానీ, మద్యపానం కూడా ఇటీవల చూడండి స్మోకింగ్ కొంతవరకు తగ్గిందేమో, కానీ ఆల్కహాల్ మరి మోతాదు బాగా పెరిగింది. సో ఆల్కహాల్ వల్ల డైరెక్ట్ గా క్యాన్సర్ వస్తుందని మనకి చాలా క్యాన్సర్స్ అండి, ఒకటి కాదు, ప్రూవన్. అయ్యో ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇట్ కెన్ బి స్టమక్ క్యాన్సర్ కానీ, ఈసోఫేస్ క్యాన్సర్ కానీ, కిడ్నీ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, యూరినరీ బ్లాడర్ కానీ, మల్టిపల్. అండ్ విత్ స్మోకింగ్ రిస్క్ ఉన్నప్పుడు ఇంకా రిస్క్ పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు ఇంకా సరే ఆల్కహాల్ తో పాటు న్యాచురల్ అదర్ హ్యాబిట్స్ అన్ని, స్లీప్ ప్యాటర్న్స్ మారిపోతాయి. స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ డైరెక్ట్ గా క్యాన్సర్ కారణం నేను చెప్పను కానీ ఇండైరెక్ట్ గా కారణం అవుతుంది. ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, అలవాట్లకు బానిసలు అవుతారు. అవును. సో దానివల్ల అంటే ఇట్స్ మల్టీఫోల్డ్ ఎఫెక్ట్ అనమాట. డైరెక్ట్ గా స్ట్రెస్ క్యాన్సర్ కారణం అని చెప్పి ఎవరు ప్రూవ్ చేయడం కష్టం ఇది. అవునవును, అంతే. అదే అడుగుతారు అందరూ, ఏంటి ఎలా చెప్పు, స్ట్రెస్ లేదా, అందరి జీవితంలో స్ట్రెస్ ఉంది కదా. బట్ అది కార్టిసాల్ రిలీజ్ అయ్యి ఇద్దరు సరిగ్గా టోటల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవటము, దాని ద్వారా ఏంటి ఇప్పుడు దాన్ని అధిగమించడానికి మనకున్న వేరే అలవాట్లు ఉంటాయి కదా. సో ఓవరాల్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటే కాకుండా మరి ఆల్కహాల్ కానీ, లేకుంటే స్మోకింగ్ కానీ, ఇట్లా ఇవి కూడా వస్తున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి. అవును, దాని వల్ల వచ్చే ఇతరత్ర వ్యసనాలు, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటారు ఆల్కహాల్ తాగే వాళ్ళందరూ కూడా. సో ఇదంతా ఒక అంటే ఇది వరకు లేనంతగా ఇప్పుడు ఎంఫసిస్ బాగా ఫుడ్ మీద కనిపిస్తుంది. ఒక చైన్ రియాక్షన్ ఇది. సో అంటే డెఫినెట్ గా మరి సమతుల్యమైన ఆహారము తీసుకోవడం అనేది మనం పిల్లలకు కూడా నేర్పించాలి ఇప్పటి నుంచి. మన పిల్లలకి ఏంటి, కూర్చోగానే బటన్ నొక్కితే వస్తుంది మనకి ఇప్పుడు స్విగ్గీలు, జొమాటోలు. అంటే ఎంత ప్రాసెస్ రెడీ ఫుడ్, లేకుంటే ఇప్పుడు క్యాన్డ్ ఫుడ్ మనం అలవాటు పడిపోయినాం. క్యాన్డ్ ఫుడ్ అలవాటు పడిపోయినాం. సో ప్యాకేజ్డ్ ప్రిజర్వేటివ్స్ వీటన్నిటితో ఉన్న ఫుడ్ కన్నా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం ఎంత మంచిది. సో ఇప్పుడు మరి సార్ మామూలుగా ఈ క్యాన్సర్ వెంటనే సిమ్టమ్స్ కనిపించవు కానీ కొంచెం బ్లడ్ విజన్ ఉండడం, కొంచెం నీరసంగా ఉండడం, ఇలాంటివి ఏమైనా చెప్పచ్చా? కొంచెం ఏదో తేడా కొడుతుంది, ఏదో ఇబ్బందిగా ఉంది అని. సిమ్టమ్స్ ఎలాగుంటాయి అన్ని తెలుసుకునే బదులుగా నాకు ఏదో తేడాగా ఉంది అంటే, తేడా అంటే చూడు, ఒకసారి ఏదో బ్లరింగ్ అనిపించడమో, ఒకసారి నీరసం అందరికీ అనిపిస్తుంటుంది. అంతే కదా. ఒకరోజు ఏదైనా ఎక్కువ పని చేస్తే నీరసం అనిపిస్తుంది. అంటే ఇటీవల కొత్త మార్పులు వచ్చాయి. మీ శరీరం మీతో మాట్లాడుతుంది, ఆల్ ఈజ్ నాట్ వెల్, ఏదో తేడా ఉంది అని అనిపిస్తుంది. అదేంటి 2-3 వారాల కన్నా ఎక్కువగా సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దెన్ యూ షుడ్ నాట్ ఇగ్నోర్ అండ్ ఇమిడియట్లీ గో ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ కైండ్స్. ఎందుకంటే ఇప్పుడు కొంతవరకు వచ్చారు, కొంత అవగాహన ఉన్న వాళ్ళందరూ ఈ టెస్ట్లు అయితే చేంజ్ చేసుకుంటున్నారు. కోవిడ్ తర్వాత కొంచెం షిఫ్ట్ అయితే ఉందండి, హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది. అవును, ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, కొంచెం లైఫ్ స్టైల్లో ఎస్పెషల్లీ ఫుడ్ లో కూడా కొంతవరకు ఐ వాంట్ సే స్టిల్ అది ఏదో పెద్ద మార్పు వచ్చేది అనుకోను ఇంకా స్టిల్, బట్ ఒక ట్రెండ్ అయితే కనబడతా ఉంది. పీపుల్ ఆర్ యాక్చువల్లీ మోర్ నౌ కాన్షియస్ అబౌట్ దర్ హెల్త్. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు కంబాట్ అడల్టరేషన్? ఉదాహరణకి మనకు అన్నిట్లో పసుపు పొడి, పసుపు ఎవరు బ్యాడ్ అనుకోరు. ఇన్ఫాక్ట్ పసుపు ఒక 1/2 teaspoon పసుపు రోజు నీళ్ళలో వేసి తాగితే దానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయని కూడా చెప్తాం. బట్ అది కల్తీ పసుపు అనుకోండి,
Correct. ఉన్నది పోయి దాని పేరు అంటే అసలు కూడా ఇదవుతుందని చెప్పి. సో ఎలా హౌ డు ఇస్ దేర్ ఎనీ అంటే ఏమైనా మ్యాజిక్ పిల్ ఉందా, లేకపోతే ఫలానా తాగితే నీకు డీటాక్స్ అయిపోతావు అని చెప్పచ్చా? లేదండి, అంటే దీనికి స్ట్రిక్ట్ రెగ్యులేటరీ కంట్రోల్స్ ఉంటే ఓన్లీ బికాజ్ సొల్యూషన్. అప్పుడెప్పుడు MDH మసాలాల్లో కూడా వచ్చింది సార్, కరెక్ట్. బ్లడ్ ఇంకా ఏదేదో ఉన్నాయని చెప్పి ప్రిజర్వేటివ్స్. అవును బ్యాన్ చేశారని చెప్పి కూడా మనం విన్నాము. సో అంటే ఇది మనకి వీటికి యాంటీడోట్స్ ఏం లేవు. ఇవి లేకుండా చూసుకోవాలంటే మనకి రెగ్యులేటరీ సిస్టమ్, గవర్నమెంట్స్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి తప్ప. అంటే వీ నీడ్ టు, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మనం జాగ్రత్త పడాలి. అయినంత వరకు ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడం, ఎంత నేచురల్ ఫుడ్ ఉంటే అంత తీసుకోవడం మంచిది. ఆకుకూరలు కానివ్వండి, లేకుంటే వాట్ ఎవర్, ఇందాక మనం బ్రోకోలీ, క్యాబేజ్ వీటి గురించి మాట్లాడుకున్నాం. వీటన్నిటిలోనూ కూడా క్యాన్సర్ ని నివారించదగ్గ ఏదో ఒక పదార్థం ఉంటుంది. అదే ఇప్పుడు గ్రీన్ టీ గురించి చూడండి, కెటాచిన్స్ అని చెప్పి ఒక పదార్థం వాళ్ళు జపాన్ లో ప్రూవ్ చేశారు. వాళ్ళు ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఎక్కడైతే గ్రీన్ టీ ఎక్కువ తాగుతారో వాళ్ళలో స్టమక్ క్యాన్సర్ సంఖ్య తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇట్స్ ప్రూవెన్. ఇట్స్ ప్రూవెన్. ఇట్స్ గుడ్ గ్రీన్ టీ తాగితే మంచిది అయితే. Yes.